హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. ఈరోజు మనం అయితే మనకి తెలిసిన ప్లేస్ వాటర్ సప్లై రిజర్వాయర్ ఉంది కదండి, ఆ ప్లేస్లో అయితే మనం ఉన్నాం అన్నమాట. చూడండి, మన వెనకాల అయితే ఈ 2 రూట్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి రైట్లో ఒకటైతే సప్లై రూట్ ఒకటి ఉంది, మన బ్యాక్ సైడ్ కూడా ఒక రూట్ ఉంది. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి మనకి విట్టేపీ కాలేజెస్ ఉన్నాయండి కదండి, ఇన్స్టిట్యూట్, అవి కూడా ఎదురుగా ఉన్నాయండి. కొంచెం వర్క్ అయితే జరుగుతుంది, చూస్తున్నారు కదా మీరు. స్లోగా వర్షాల వల్ల ఏంటంటే మనం వాటర్ అయితే ఉన్నాయి, అది కూడా చూపిస్తాను ఎలా ఉండేది ఏంటని ఆ టైంలో అయితే. ఇంకా వర్షం పడితే మాత్రం చాలా హెవీగా కనిపిస్తాయి. చూడండి, మనకి సైడ్స్ అయితే వర్క్ అయితే అయిపోతుంది. అలాగే ఇటు చూసుకుంటే మనకి వాటర్ అయితే ఇటు నుంచి వర్షాల వల్ల అయినా మామూలుగా కొన్ని వాటర్ అయితే అటు సైడ్ ఆపారు కాలువ. అలాగే మనకి రిజర్వాయర్ అయితే తయారైపోయినట్టే. కొంచెం ఈ వాటర్ పరంగా అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అయితే చెట్లు చిన్న చిన్న పొదలు అవన్నీ వచ్చేసినాయి. కాలువలాగే కనిపించట్లేదు అసలు చూడ్డానికి. వర్షం పడినప్పుడు అయితే మొత్తం మారిపోయింది, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోవచ్చు అని చెప్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే టోటల్గా అయితే అయిపోతుందండి. చూడండి, కొంచెం పెండింగ్ వర్క్ అయితే జరగాల్సింది ఉంది. మనకి ఇక్కడ నుంచే అండి వాటర్ సప్లై మొత్తం జరిగేది. ఎక్కడెక్కడంటే మనకి నీరుకొండ వెళ్ళాలన్నా, లేదంటే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై ఉంది కదా, అది కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. టోటల్గా మనకి వాటర్ మొత్తం ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే, మనకి కృష్ణానది ఉంది కదండి, ఆ సైడ్ నుంచి వస్తుంది. ఇలా మనకి 7 రకాలుగా రూట్స్ అయితే ఉన్నాయి. పాలవాగు, కొండవీటి వాగు అలా ఉన్నాయి కదా. దాంతోపాటు ఇది వచ్చేసి మొత్తం స్టోరేజ్ అండి, సప్లై చేయడానికి అయితే ఈజీ ఉంటుంది. అలాగే దీని పొడవు వచ్చేసి మనకి చూడండి మొత్తం మీద 250 మీటర్ల దాకా అయితే ఉంది అండి. వర్కర్స్ అయితే వర్క్ అయిపోయిందో ఇటు నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. టైం అయితే అయిపోయింది. మనకి ఇది కనిపిస్తుంది కదా, వాళ్ళది ఆఫీస్ అది. ఇక్కడ నుంచి స్టాఫ్ మొత్తం స్టార్ట్ అవుతారు. అలాగే మనకి బ్లూ కలర్లో కనిపించింది కదా మనకి, అది వచ్చేసి ఇంజనీరింగ్ బ్లాక్ అండి. చూడండి వర్షాల వల్ల ఎలా అయిందో. జస్ట్ ఒక రోజు తర్వాత చూస్తే బాగా వర్షం పడింది, నెక్స్ట్ డే అయితే. దానివల్ల వాటర్ అయితే మొత్తం నిండిపోయాయి. చూడండి, అసలు మొత్తం 75% అయితే వాటర్తోనే ఉంది మొత్తం. సరే, వర్షపు నీరు మొత్తం ఈ సైడే వచ్చాయి. ఇది ఆరడానికి అయితే వాటర్ పోయి చాలా టైం అయితే పట్టేస్తుంది. మొత్తం ఎత్తు ప్రాంతం కాబట్టి మొత్తం వాటర్ మొత్తం ఇటే వచ్చేసాయి. అలాగే ఆ సైడ్న మనకి రైట్ సైడ్లో అయితే కొన్ని ఆపేశారు. చాలామంది ఏంటంటే కొంచెం వ్యూ చూసినట్టు అందరు కూర్చున్నారు. చూడండి, 2-3 ఉన్నారు ఇక్కడ. వాటర్ అయితే ఫుల్ అయిపోయాయి. లోపలికి వెళ్ళి చూపిద్దామైతే అనుకున్నాం, బట్ ఏంటంటే ఆ బురద వల్ల ఇరుక్కుపోతే మాత్రం మళ్ళీ బయటికి రావని వదిలేసాం. చూడండి, మొత్తం కొండ టైప్లో ఎలా ఉంటుంది ఆ టైప్లో మొత్తం పోసుకుంటూ వచ్చేసింది వాటర్ అయితే. అలాగే మనం ఇందాక రైట్ సైడ్ చెప్పాం కదా, ఆ సైడ్ నుంచి అయితే వెళ్దాం పదండి. చూడండి, ఇది వచ్చేసి మనకి నీరుకొండ ఆ సైడ్ వెళ్ళే దారండి. ఇక్కడ నుంచి వాటర్ అయితే సప్లై అవుతుంది. మనం ఇందాకైతే ఆపోజిట్గా ఆ సైడ్ అయితే ఉన్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ క్రేన్ ద్వారా వర్క్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. మనం పైనుంచి చూద్దాం. కొంచెం వెడల్పు అయితే చేస్తున్నారు. ఇదిగోండి, మనం చెప్పా కదా, ఎదురుగా మనకి సైడ్న ఉంది విట్టేపీ కాలేజ్. మనం ఇందాకైతే అక్కడ ఆపోజిట్ ఆ సైడ్ అయితే ఉన్నాం, లెఫ్ట్ సైడ్లో. చూడండి, ఇక్కడ జేసీబీలు అయితే ఉన్నాయి, దాని ద్వారా వర్క్ జరుగుతుంది. బట్ ఏంటంటే ఈ వాటర్ వల్ల ఆపేశారంట నిన్న మధ్యాహ్నం నుంచి. చూడండి, ఇదైతే ఆల్మోస్ట్ ఒక 15 days to 20 days పట్టేలా ఉందంట. వాటర్ మొత్తం క్లియర్ చేయడానికి చూస్తున్నారు కదా మీరు, మొత్తం అయితే వెడల్పు చేయడానికి తవ్వుతున్నారు. అంటే ఆ కోణం నుంచి ఈ కోణం దాకా వస్తుందండి వెడల్పు అయితే. అంటే వాటర్ సప్లై స్టోరేజ్ మొత్తం ఇక్కడ నుంచే కాబట్టి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే మిగతా వీడియోస్ మన ఛానల్లో చూడండి.